అందరికీ నమస్కారం అండి. లక్ష్మీ శారదాస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు మీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటి అంటే కార్తీక మాసంలో చేయించాలనుకున్నామండి ఇలాగా రుద్రాభిషేకము. కానీ అప్పుడు కుదరలేదన్నమాట. అప్పుడు పూజారులు కూడా అంత ఖాళీగా ఉండరు కదండి, బిజీగా ఉంటారు. అసలు కార్తీక మాసం అంటేనే ఫుల్ బిజీగా అయిపోతుంది. ఆ నెల ఎలా అయిపోతుందో గడిచిపోతుంది. సో అందుకనేసి ఈరోజు మాకు సోమవారము స్వామివారు ఖాళీ ఉందమ్మా, చేయించుకునేట్టుకుంటే చేయించుకోండి అని చెప్పారు. సో అందుకనేసి పొద్దున్నే ఇంకా పిల్లలకి కూడా హాలిడేసే కదా, ఇంట్లోనే ఉన్నారు. అందుకే ఎర్లీ మార్నింగే లేసేసి ముందుగానే అభిషేకానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా పూజారి గారికి సమర్పించామన్నమాట. ముందు రోజే ఏమేం కావాలో అన్నీ లిస్ట్ అంతా ఆయన ముందే తీసి పెట్టేశారు. సో మార్నింగ్ లేసేసి మేము రెడీ అయ్యి ఒకటి వెళ్ళాము. ఒక్కొక్కటి కూడా ఆయన చాలా బాగా చక్కగా వివరిస్తూ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా చేయించారనమాట. మన చేతనే చేయిస్తారు లోపల, అంటే మగవాళ్ళతో అన్నమాట. మేము వచ్చేసి గడపకి యువతల పక్కన బయట పక్క కూర్చున్నాము. అవతల పక్క గర్భగుడిలో పూజారి గారు ఈయన చేత ఒక్కొక్కటి పసుపు, గంధమ, కుంకుమ, విభూది, నెక్స్ట్ పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, వీటన్నింటితో కూడా చాలా చక్కగా చేయించారు. అసలు ఓపిక 1 అవర్ 1.5 అవర్ దాకా పట్టిందండి. పిల్లలు కూడా ముందు కూర్చుంటారు, అంత ఓపికగా అని కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ ఓపికగా కూర్చున్నారు అసలు. తర్వాత గంధంతో అభిషేకం అయిపోయాక శివయ్యకి ఇలాగా అలంకరించారనమాట. మామూలుగా అంటే ఇంకా క్లీన్ అంతా చేయలేదు, మంచినీళ్ళతో గంధంతోనే చేసేసి ఇలాగా రూపాలు పెట్టారు. ముక్కు, కళ్ళు, బొట్టు, నోరు ఇలాగ పెట్టి నెక్స్ట్ వచ్చేసి మాల వేస్తే అసలు చాలా అందంగా ఉన్నాడండి శివయ్య. అంత అద్భుతంగా ఉన్నారు. సో అలాగా మన ఎదురుగా మామూలుగా అయితే కొంచెం అట్లా దర్శనానికి అట్ట వెళ్ళినప్పుడు అట్లా చూసేసి అట్ట వచ్చేస్తాం కదా, అంత ఉండదన్నమాట మనకి. ఇప్పుడు ఏంటంటే మనం ఎదురుగా కూర్చొని ఉన్నాము, ఆయన మన చేత చేయిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇలా దీంతో చేయిస్తున్నాను అనేసి. ఇలాగ అలంకరణ కూడా మన ఎదురుగానే చేస్తూ ఉన్నారనమాట. సో చాలా అసలు మంచిగా అనిపించింది. చాలా మంచి పాజిటివిటీ లాగా అనిపించిందండి. ఎర్లీ మార్నింగ్ పిల్లల్ని తీసుకొని పొద్దున్నే అక్కడికి వెళ్ళేసేసి కూర్చొని చేసుకుని చూస్తూ ఉంటే అసలు చాలా బాగా అనిపించింది. సో మంచి హెల్త్కి, పిల్లల చదువులకి, కొన్ని సమస్యలు ఏంటంటే కొన్ని చికాగ్గా ఉంటుంది, నెగిటివిటీ లాగా, ఇవన్నీ కూడా దూరం అవ్వాలి నాయన అని చెప్పేసి ఇలాగా చేయించామన్నమాట. సో పూజారి గారు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓపికగా చెప్పారు, చేపించారు. పాపం పిల్లల చేత చిన్న పాప కూడా చేసింది. చిన్న పాపను ఈయన ఫస్ట్ చేశారు. తర్వాత ఈ పెద్ద బకెట్లు, బిందులు వీళ్ళు ఎత్తలేరని ఆ పూజారే పాపము హెల్ప్ చేస్తూ వాళ్ళ చేత చేయించారనమాట. లాస్ట్కి అలంకరణ చూసినా కూడా చాలా బాగా అనిపించిందండి. అంత అద్భుతంగా ఉండింది ఈరోజు అసలు సోమవారం. అదండి ఈరోజు వీడియో. మీరు చూస్తారని పోస్ట్ చేస్తాను. సరదాగా ఉంటానండి. ఓం నమః శివాయ.